నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి 30 కంటైనర్లు ఇదైతే చాలా రోజుల నుంచి అంటే గత 2-3 రోజుల నుంచి ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతక 30 కంటైనర్లలో మొత్తంగా డబ్బు దొరికిందని చెప్పేసి డబ్బు ఉందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. కాదు డబ్బు కాదు, అందులో ఉంది కేంద్ర బలగాలకు సంబంధించిన వెపన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఇంతకీ డబ్బు ఉందా? డబ్బు ఉంటే ఆ డబ్బు ఏమైపోయింది? ఇంతకీ వెపన్స్ ఉంటే ఏంటి? అసలు వెపన్స్ ఏమున్నాయి? ఎక్కడికి తరలిస్తున్నారు? సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సిరి. సార్, గత 4-5 రోజుల నుంచి చూస్తున్నట్టయితే 30 కంటైనర్లు. సో ఈ కంటైనర్లలో కొంతమంది ఏమో డబ్బును తరలిస్తున్నారు, ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి అని చెప్పేసి కొంతమంది వాదన. అండ్ ఇంకో కొంతమంది వాదన ఏంటంటే అది డబ్బుకు సంబంధించింది కాదు, కేంద్ర బలగాలకు సంబంధించిన వెపన్స్, ఆర్మ్డ్కి సంబంధించిన వెపన్స్ ఉన్నాయి, అది అందుకే పోలీసులు వాటికి సెక్యూరిటీ ఇస్తూ వెళ్ళారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంతకు ఒకవేళ డబ్బు ఉంటే డబ్బు ఏమైపోయింది? వెపన్స్ అయితే ఏంటి ఏం జరిగింది? సో ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటి సిరి, గత వారం రోజుల నుంచి ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇప్పటికి కూడా అది నడుస్తూనే ఉంది. దానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏ అథారిటీ అంటే పోలీసులు ఇవ్వాలి. పోలీసులే అసలు ఆ కంటైనర్ని చెక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి రిపోర్టర్స్ చెప్పేది ఏంటంటే, ఆ రోజున ఆ కంటైనర్ల దగ్గర పోయి కొంతమంది అక్కడ వీడియో జర్నలిస్టులు షూట్ చేయడానికి ట్రై చేశారు, అంటే విజువల్స్ తీసుకోవడానికి ట్రై చేశారు. విజువల్స్ తీసుకోవడానికి ట్రై చేసిన సందర్భంగా కడప పోలీసులు వార్నింగ్ ఇచ్చారు కొంతమందికి. దాంతో అక్కడ ఉండేటువంటి వీడియో జర్నలిస్టులు పక్కకి వెళ్ళిపోయారు. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత జర్నలిస్టులు ఎప్పుడు కూడా దీని అసలు క్యూరియాసిటీ ఎలా ఉందంటే, వాళ్ళకి అసలు దీనికి ఏముంది తెలుసుకునే ప్రయత్నం జనరల్గా ఏ జర్నలిస్టులు అయినా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఏమైందంటే, కొంతమంది జర్నలిస్టులు ఆ కంటైనర్లు ఎక్కడున్నాయని చెప్పేసి ఈ పోలీసులు వార్నింగ్ అయిపోయిన తర్వాత వెంబడించేటువంటి ప్రయత్నం చేశారు. వెంబడించేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో జస్ట్ ఇది జరిగి పోలీసులు ఆ రిపోర్టర్లకు, వీడియో జర్నలిస్టులకు ఎవరికైతే వార్నింగ్ ఇచ్చారో పోలీసులు, ఒక 15-20 నిమిషాల గ్యాప్లోనే వాళ్ళు మళ్ళీ రోడ్డున మోటార్ సైకిల్ వేసుకొని వీడియో షూట్ చేయడానికి బయలుదేరారు ఆ కంటైనర్ల కోసం. కానీ ఆ 20 నిమిషాల వ్యవధిలోనే మాయమైపోయినాయి అనేది ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొంతమంది జర్నలిస్టులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, వాళ్ళు వెళ్తుండగానే వీళ్ళు వెనకాల ఫాలో అవుతుంటే మాయమైపోయారు సార్ అవి? 20 నిమిషాలు ఎట్టిపోతాయి? ఇప్పుడు కంటైనర్లు అంటే అది హై స్పీడ్ అయితే పోవు. కంటైనర్ల స్పీడ్ మ్యాక్సిమం 40 కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కువ పోవు కంటైనర్లు, అంతకన్నా స్పీడ్ పెద్దగా పోవు. అందులో 30 కంటైనర్లు అంటే 30 కంటైనర్లు రోడ్డు మీద పోవాలంటే కనుక రోడ్డు స్పేస్ కూడా ఎక్కువ ఉండాలి. 40 కిలోమీటర్స్ కన్నా తక్కువ, అంతకన్నా ఎక్కువ పోవడానికి ఛాన్సే లేదు. తక్కువ పోవాల్సిందే కదా, ఎక్కువ పోవడానికి లేదు. 20 మినిట్స్ వీళ్ళని వీడియో జర్నలిస్టులని అక్కడ ఉండేటువంటి పోలీసులు వాటిని షూట్ చేయకుండా ఆపారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. 20 మినిట్స్ తర్వాత వీళ్ళు పోలీసులు అటు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాటిని వెంబడించేటువంటి ప్రయత్నం చేశారు అనేది, అంటే పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. కంటైనర్స్ దగ్గర నుంచి పోలీసులు రిపోర్టర్స్ని పంపించేశారు. పంపించేసిన తర్వాత వీళ్ళు రిపోర్టర్స్ ఎలాగైనా సరే ఈ కంటైనర్లు ఏముందో తెలుసుకోవాలని చెప్పి ఒక సుమారుగా 20-25 నిమిషాలు, అరగంట లోపలనే వీళ్ళు వేరే రూట్ని వెళ్ళి వెంబడించేటువంటి ప్రయత్నం చేశారు. సేమ్ రోడ్లో అరగంటలో అంత 30 కంటైనర్లు కనిపించకుండా పోతాయా? కానీ కనిపించకుండా పోయాయి అనేది ఒకటి. అంటే వాటిని ఏమన్నా రూట్ మళ్లించారా, ఎక్కడికైనా తీసుకెళ్లారా, లేదంటే దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలకు ఏమన్నా తీసుకెళ్లారా? ఇప్పుడు అవి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఏదో బయలుదేరినాయి అనేది ఒకటి. అసలు ఇడుపులపాయ నుంచి బయలుదేరటం ఏంటి? బహుశా అది గాసిప్ న్యూస్ అన్నాయి ఉండాలి. అసలు ఇడుపులపాయ, ఇప్పుడు ఒకవేళ ఆర్బీఐ, జనరల్గా ఆర్బీఐ ఏంటంటే డబ్బులు తరలిస్తూ ఉంటుంది. ఒక 30 కంటైనర్లో ఒకేసారి తరలించేటువంటి అవకాశమే ఉండదు అసలు వాస్తవంగా కూడా. ఒకేసారి 30 కంటైనర్లు ఒకవేళ అనుకుందాం, 30 కంటైనర్లు తరలించారే అనుకుందాం, ఇడుపులపై నుంచి తరలించాల్సిన అవసరం ఏముంది? ఆర్బీఐకి సంబంధించినటువంటి ఎలాంటి ఆఫీసులు అక్కడ లేవు. సో అక్కడ 30 కంటైనర్ల నుంచి ఏం పోయింది అనేది ఇప్పుడు క్యూరియాసిటీ అందరిలో. ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు దాంట్లో. అందులో కూడా కడప జిల్లాలో పట్టుకోవడం అని అంటే అసలు పెద్ద ఎత్తున డబ్బు పోయింది అని అంటే ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి డబ్బు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే చెన్నై వైపు వెళ్ళినాయి, కడప నుంచి చెన్నై వైపు వెళ్ళినాయి. అవి కడప నుంచి చెన్నై వైపు వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులే వాటిని తనిఖీ చేయాలన్నట్టు ప్రయత్నం చేశారు. నిజంగా వాటిని ట్రాన్స్పరెంట్గా తనిఖీ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా జర్నలిస్టులని ఉన్నేస్తారు వాళ్ళు స్పాట్లో.
కానీ జర్నలిస్టులు లేకుండా పంపించేశారు పోలీసులు. అంటే ఎవరు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టు? రిపోర్టర్స్ని పంపించేసి జర్నలిస్టులు లేకుండా అక్కడ షూట్ చేయకుండా పంపించేసామని చెప్పి ఎవరిస్తే అక్కడ పోలీసులు లేకుండా చేసినట్టు? కంటైనర్స్ జనరల్గా పోలీసులు జర్నలిస్ట్ని పక్కన పెట్టుకునే తనిఖీలు చేస్తుంటారు. కానీ అక్కడ జర్నలిస్టులు ఎందుకు పంపించారు అనేది ఒక అనుమానం. 2, పంపించిన తర్వాత ఒక అరగంట తర్వాత అవి మాయమైపోవడం అనేది రెండో పాయింట్. 3, కడప పోలీసులు ఆ కంటైనర్లో ఏమీ లేదు అని ఎలా చెప్పగలరు? ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు కంటైనర్లో డబ్బు కాదని చెప్తున్నారు. సో డబ్బు కాదు, ఏముంది అంటే వీళ్ళు చెప్తున్నారు కదా, అంటే లైక్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇవి సంబంధించిన వెపన్స్ ఉన్నాయి, అవి అందుకోసమే వాటిని తరలిస్తున్నారు, అందుకే ఇంత సెక్యూరిటీతో పంపిస్తున్నాం అని అన్నారు కదా సార్ అని పోలీసులు చెప్తున్నారు. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇట్లా ఎవరైతే దీని గురించి డబ్బు గురించి అని చెప్తున్నారో ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం అని కూడా చెప్పేసి కడప పోలీస్ వాళ్ళు వచ్చేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. దాన్ని ప్రచారం చేస్తే మేమే చర్యలు తీసుకుంటాం అని చెప్పి. సో ఆ రోజు అదే కడప పోలీసులు కనుక ఆ రోజు ఆర్మడ్ తనిఖీ చేసినప్పుడు ఈ ఆర్మడ్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఈ వెపన్స్ ఉన్నాయని చెప్పి కనుక ఆడ విజువల్స్ తోటి సహా చూపించినట్టయితే అసలు చెప్తున్నారు కదా సార్ వాళ్ళు, ఏది ఎక్కడ రాలేదు కదా, చూపించకూడదు అలాంటివన్నీ మేము విత్ పర్మిషన్ చూపించాలి అని చెప్పేసి ఆ వీడియోలో ఉంది. సో వాళ్ళు అది చెప్తున్నారు చూపించకూడదు అని చెప్పి. మరి తనిఖీ చేసాం మేము ఇవి వెపన్స్ అని చెప్తే మరి వెహికల్స్ కనపడాలిగా. రైట్. ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్స్ అక్కడ ఉండేటువంటి రిపోర్ట్స్ ఒక 30 నిమిషాల తర్వాత అవి అసలు ఏంటి అనేది వెళ్ళారు అని. సో వాస్తవంగా కూడా 30 కంటైనర్లలో డబ్బు పోవడం అనేది అది కొంచెం విచిత్రంగానే ఉంది. అది డబ్బు అని చెప్పడానికి, ఎందుకంటే 1-2 కంటైనర్లు ఉంటాయి కానీ 30 కంటైనర్ల డబ్బు అంటే కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. సో అంత పోయే అవకాశం లేదు. సో మొత్తం కలిపి కూడా నోట్ల రద్దప్పుడు 13 లక్షల కోట్ల మొత్తం పబ్లిక్ లో సర్క్యులేట్ అయినటువంటి డబ్బు. సో కాబట్టి 30 కంటైనర్లో డబ్బు పోవడం అనేది అది బహుశా పోలీసులు చెప్పినట్టు అబద్ధమై ఉంటుంది. కానీ దాంట్లో ఏముందని చెప్పి వాళ్ళు ఏదో చెబుతున్నారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే కడప పోలీసులు చెప్తే ఎవరు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు, విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. నమ్మడం కాదు, విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే అక్కడ జరిగినటువంటి కేసులు అనేకం ఉన్నాయి. సిబిఐ వాళ్ళ మీదనే కేసులు పెట్టారు అన్నటువంటి పోలీసులు. ప్లస్ అంటే పోలీసుల మీద నమ్మకం లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా మనం హైదరాబాద్ లో చూసుకుంటే ఏపీసీఐడి వాళ్ళు పేరు చెప్పి ఒక కంపెనీ, ఒక ఐటీ కంపెనీ యజమాని కిడ్నాప్ చేశారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏపీ పోలీసుల మీద నమ్మకం లేకుండా పోయింది. ఇది మనం చెప్పడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పోలీసులని నమ్ముతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విపక్షాలు ఏదైతే ఉందో పోలీసులు నమ్మట్లేదు. సో అంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవి నమ్మనటువంటి పరిస్థితి, పబ్లిక్ విశ్వసించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసులు అక్కడ కడప పోలీసులు వీడియో రిలీజ్ చేసి అసలు ఇది పరిస్థితి, ఆర్ముడ్ ఇది బయట పెట్టడానికి లేదు, నిజమే అది. ఇప్పుడు ఒకవేళ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వెపన్స్ అయితే అవి ఓపెన్ చేసి బయట పెట్టడానికి లేదు, వాస్తవం అది. అయినప్పటికీ వాళ్ళు నిజం చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ నమ్మనటువంటి విశ్వసించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు, ప్రత్యేకించి కడప పోలీసు ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్లోనే చర్చ జరుగుతుంది. సో ఇక్కడ తరలి వెళ్ళినటువంటి డబ్బా అంటే డబ్బు అయితే అయ్యి ఉన్నది. 30 కంటైనర్ల డబ్బు అంటే అది కొన్ని లక్షల కోట్లు. అంటే ఆ రోజు స్ప్రెడ్ అయిన న్యూస్ ఏంది, ఇడుపులపై నుంచి అని చెప్పి, ఇడుపులపై నుంచి వెళ్తున్న కంటైనర్లు అనేది స్ప్రెడ్ అయింది. సో అది ఒకవేళ అదే జరిగితే మాత్రం అనుమానించాలి. అంటే అక్కడ చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి అకౌంట్స్లలో ఒక ఓటుకి ఇంత అని చెప్పేసి ఒక అభ్యర్థికి అకౌంట్ లో పడతాయని చెప్పేసి ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఈ కంటైనర్ నుంచి విదేశాలకు పంపించేసి దాన్ని ఏదో మళ్ళా వేరే రూట్ లో లాగా మళ్ళీ అకౌంట్ లో పంపిస్తారని ఇట్లా రకరకాలు వినిపించింది. అది ఎందుకు వినిపించింది అని అంటే గత ఎన్నికలప్పుడు కూడా, లాస్ట్ టైం 2019లో జరిగినప్పుడు ఎన్నికలప్పుడు కూడా ఇట్లాంటి కంటైనర్లో డబ్బు వెళ్తుంది అనేటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. తర్వాత నోట్ల రద్దు జరిగింది. నోట్ల రద్దు అప్పుడు కూడా ఇలాంటి కంటైనర్లు వెళ్తున్నాయి, అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాయని ఒక ప్రచారం చేశారు అప్పట్లో. అంటే అది ఆ కంటైనర్లు పైగా చెన్నైకి వెళ్ళి అప్పుడు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ చెన్నై వెళ్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ న్యూస్ కాదు, కంటైనర్లో డబ్బులు వెళ్ళడం అనేది ఫస్ట్ న్యూస్ కాదు. ఇది గతంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి దానికి పోలీసులు ఇచ్చినటువంటి క్లారిటీని ఇవాళకు కూడా పబ్లిక్ పూర్తి స్థాయిలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే పోలీసుల మీద అపనమ్మకం కలుగుతుంది పబ్లిక్కి. సో దాంతో నమ్మనటువంటి పరిస్థితి. ఇంతకీ అసలు ఇవి వెపన్సా డబ్బా అనేది ఇప్పటికి కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో
తనిఖీ చేసి పట్టుకున్నటువంటి డబ్బే దాదాపు 1700 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఇవాళ లేటెస్ట్ న్యూస్. అంటే గతంలో ఎప్పుడు ఏ ఎన్నికలప్పుడు లేనంతగా ఈసారి డబ్బు పట్టుబడింది అని. మొన్న జరిగినటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, అలాగే ఛత్తీస్గఢ్, ఇక్కడ జరిగిన తెలంగాణ, అలాగే మిజోరాం, ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో 1700 కోట్ల రూపాయలు కేవలం నగదు, అలాగే మిగతా వస్తువులు కూడా బంగారం కానీ ఇతర వస్తువులు బయటపడ్డాయని చెప్పి తాజాగా వచ్చినటువంటి రిపోర్టు. అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఇంకా ఎన్ని వేల కోట్లు బయటకు వస్తాయి అనేది ఆల్రెడీ ఈ న్యూస్ చెప్తుంది. అంటే అసలు ఈ కంటైనర్లో నిజంగానే తరలించి వేరే దేశానికి పంపించి అక్కడి నుంచి ఏమన్నా అకౌంట్లో వేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అనుమానం అయితే ఇప్పటికే, అలాంటి ప్రచారం అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూనే ఉంది. సో స్ప్రెడ్ అవుతున్నటువంటి ఈ న్యూస్ని ఖండించవచ్చు పోలీసులు, ప్లస్ వాళ్ళ మీద కేసులు పెట్టించవచ్చు. కానీ వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి అపోహని ఎలా తొలగించగలరు? తొలగించలేరు కదా. తొలగించాలంటే దానికి నమ్మేలాగా వాళ్ళు చెప్పగలిగి ఉండాలి, చెప్పగలిగి ఉండాలి. సో దాంతో ఇప్పటికి కూడా 30 కంటైనర్లో ఏంటి అనేది ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి ఒక సందేహం, ఒక అపోహ, అది వైరల్ అవుతూనే ఉంది. 30 కంటైనర్ అంటే అసలు ఫస్ట్ ఏంటంటే మెయిన్ ఛానల్స్లో వచ్చింది, తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇదే పోలీసులు ఆ మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో దాని మీద చర్య తీసుకోవాలి కదా. ఫస్ట్ న్యూస్ ఇచ్చింది. జనరల్గా సరే సోషల్ మీడియాకి ఎక్కడ నెట్వర్క్ ఉండదు, జస్ట్ రకరకాలగా సేకరించినటువంటి న్యూస్ని బేస్ చేసుకునే సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా కంటూ ప్రత్యేకమైనటువంటి న్యూస్ నెట్వర్క్ అయితే ఉండదు కదా. రకరకాల వెబ్సైట్ల నుంచో లేదంటే రకరకాల సోర్సెస్ నుంచే తీసుకొని వీడియోలు చేసి పెడుతూ ఉంటారు. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఏదైనా పెట్టచ్చు సోషల్ మీడియాలో. సో బట్ దట్ మెయిన్ మీడియాకి అయితే కొన్ని నామ్స్ ఉన్నాయి కదా. మరి ఇదే పోలీసులు ఆ న్యూస్ స్ప్రెడ్ చేసిన దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదు? నిజం కాకపోతే, ఒకవేళ నిజం కాదనుకున్నాం, వాళ్ళు చెప్పినట్టు డబ్బు కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వెపన్స్ అనుకుందాం, మరి డబ్బు అని చెప్పి టెలికాస్ట్ చేసినటువంటి లేదంటే స్ప్రెడ్ చేసినటువంటి న్యూస్ స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా ఇదే పోలీసులు. అప్పుడు పబ్లిక్ నమ్మిండే వాళ్ళేగా నిజంగా వాళ్ళు కనుక చర్యలు తీసుకుంటే. కానీ వాళ్ళు సోషల్ మీడియాని పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం అంటే దాని వెనక ఏదో హిడెన్ సీక్రెట్ ఉంది అనేది భావించడంలో తప్పు లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.